తేనెలో ఇది కలిపి తీసుకున్నారంటే మీ జ్ఞాపక శక్తి రెట్టింపవుతుంది. ఎలా తినాలంటే, చాలా మందికి ఉదయం టీ లేదా కాఫీతో రోజు ప్రారంభమవుతుంది. సాధారణంగా అందరి ఇళ్లలోనూ వంటగదిలోంచి వచ్చే టీ, కాఫీల సువాసనతో రోజు మొదలవుతుంది. కానీ ఆరోగ్య స్పృహ ఉన్న కొంతమంది మాత్రమే నీళ్లలో తేనె, నిమ్మరసం కలుపుకుని తాగుతుంటారు. టీ, కాఫీ కన్నా ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే నల్ల జీలకర్ర, కలోంజీ ని తేనెతో కలిపి తింటే ఇంతకు రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చట. ఉదయాన్నే ఖాళీ కడుపుతో 8 నుంచి 10 జీలకర్ర గింజలను ఒక చెంచా తేనెతో కలుపుకుని సేవిస్తే శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. దీన్ని తీసుకోవడం వల్ల తేనె, నల్ల జీలకర్రలోని యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. అంతేకాదు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. ఇది గుండెపోటు, ఇతర గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మీరు ఉదయాన్నే నిద్రలేవగానే అలసటగా, నీరసంగా అనిపిస్తే తేనె, నల్ల జీలకర్ర తీసుకోవడం వల్ల సహజమైన గ్లూకోజ్, పోషకాలు శరీరానికి అందుతాయి. అలాగే ఇవి శారీరక బలాన్ని పెంచడంలో సహాయపడతాయి. టీ, కాఫీలలో పంచదార కలిపి తాగే బదులు ఎండు నల్ల జీలకర్ర పొడిలో ఒక చెంచా తేనె కలిపి తీసుకుంటే మధుమేహం నయమవుతుంది. ఎందుకంటే ఇందులో సహజమైన గ్లూకోజ్ ఉంటుంది. అంతేకాకుండా జీలకర్ర ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా మెరుగుపరుస్తాయి. అందుకే ఈ 2 పదార్థాలను కలిపి తినడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. జీలకర్ర తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. తేనె శరీరానికి శక్తిని ఇస్తుంది. వీటిని కలిపి తింటే చాలా కాలం పాటు ఆకలి అణచివేయవచ్చు. అలాగే జీవక్రియను పెంచుతుంది. దీంతో ఇది సులభంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. తేనె మీ మెదడుకు పదును పెడుతుంది. మీ కంటి చూపును మెరుగుపరచడానికి, జ్ఞాపక శక్తి కోల్పోకుండా ఉండటానికి సహాయపడుతుందని, అందుకే ప్రతిరోజూ వీటిని తినాలని సూచిస్తున్నారు. అలాగే తేనెలో వెల్లుల్లి నానబెట్టి తిన్నా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.